బ్రహ్మస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందములో 9వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. భగవంతుడు తపస్సు చేతనే నేను ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాను, తపస్సు చేతనే మరణ సంహరిస్తున్నాను, తపస్సు ద్వారానే పాలిస్తున్నాను. కాబట్టి దుష్కర్మకు తపస్సే నా శక్తి. అందుకే ఈనాటికి కూడా భగవంతుడు నరనారాయణ రూపంలో బద్రికాశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. తపస్సు అంటే భగవంతుడికి ఇష్టం. అంతేకాకుండా మనం పరమార్థిక రాజ్యములో దేశములో ముందుకు వెళ్ళాలి అంటే మన యొక్క క్షేమము శ్రేయస్సు కలగాలని తపస్సు చేయాలి. తపస్సు ద్వారానే అన్ని సిద్ధవుతూ ఉంటాయి అన్నమాట. చెప్పినతో బ్రహ్మగారు అంటున్నారు, శ్రీ బ్రహ్మోవాచ భగవన్ సర్వభూతానాం అధ్యక్షో వస్థితో గుహాం వేదహ్య ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం తథాపి నాథమానస్య నాథనాథాయ నాథితం పరావరే యథా రూపే జానీయాంతి త్వరూపిణః. బ్రహ్మ పలికెను, దేవా నీవు సర్వప్రాణులకు అధ్యక్షుడవు. సమస్త ప్రాణులకి కూడా భగవంతుడే అధ్యక్షుడు.
సర్వజీవుల హృదయ గుహలో అంతర్యామి రూపముతో నివసించుతున్నావు. సర్వజీవుల యొక్క హృదయంలో కేవలం మానవులే కాదు, ప్రతి జీవుడి యొక్క హృదయంలో కూడా భగవంతుడు పరమాత్మ రూపముగా నిత్యము ఉన్నాడు. నీవు నీ అప్రతిహతమగు ప్రజ్ఞా ప్రభావము చేతనే సర్వజీవుల అభీష్టములను తెలుసుకొనజారుదువు. భగవంతుడి యొక్క ప్రజ్ఞ అప్రతిహతము, దానిని ఎవరు కూడా అడ్డుకోలేరు. మన ప్రజ్ఞ ఎంతసేపు అసలు ఉందా? అసలు ఉన్న కాస్త ఏ తెలివైనా కూడా మన క్షేమం కోసం మనం వాడుకోలేకపోతున్నాం. ఇతరుల క్షేమం కూడా కోసం కూడా కాదు, అది లుప్తమైతే ఉంటుంది. మర్చిపోయానంట, మరొక మనకు సహజం, అది సహజ హక్కు. కానీ భగవంతుడికి ఏది కూడా మరపు తెప్పించదు. లేకపోతే ఒక్కొక్కడికి ఎంతమంది యొక్క శాపం ఉందో, ఎంతమంది వరం ఉందో అవన్నీ తెలుసుకుని ఆ రాక్షసుడు ఎంతమంది దగ్గర ఏ విధముగా తన యొక్క మృత్యు కలగడం కోసం వరాలు పొందాడో అవన్నీ కూడా తెలుసుకుని సమయానికి తగు మాటలు చేతలు సమయ సందర్భాన్ని అనుసరించి చక్కగా అన్ని కూడా గుర్తుకుని చేస్తాడు. ఎప్పుడో ఇచ్చిందిట ఎవరు? ద్రౌపది దేవి నీళ్ళలో మునిగొండి ఒక ఆయనకి ఒక గుట్ట మీదకి ఇచ్చిందిట, లేదా కట్టుకట్టిందని అంటూ ఉంటారు. దానిని జ్ఞాపం పెట్టుకుని 10 ఇంతలు 1000 ఇంతలు వస్త్రదానం చేశారు. ఏదో మనం ఉంటారు లక్షక పట్టుకు, లేకపోతే అగ్నిమాపక ధనములు అవన్నీ అంతా ఇవి చౌకలో వస్తాయి. అలా కాదు, తత్క్షణాత్ భగవంతుడు ముందుగాని ఎదిగిన వాడై, లేకపోతే ప్రహ్లాద మహారాజు దగ్గర ఆడేమిటి బుద్ధిని వెంటనే వచ్చేయాలి. ఆయన మహామహా ఋషులు తపస్సు చేయగా 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 ఎప్పుడూ కాని భగవద్ దర్శనము అవదు, అది కూడా లేదు. బ్రహ్మగారు తపస్సు చేసి పెడితే పూజ సూక్త విధానం ప్రకారం భగవంతుడు ప్రార్థిస్తే ఆయన దేవవాణి వినిపించాడు, ద్రౌపది దర్శనం ఇవ్వలే. కాబట్టి ఆయన ప్రజ్ఞ అనేటువంటిది అప్రతిహతం అన్నమాట. ఎలాగున్నా కూడా ఆయన యొక్క ప్రజ్ఞ ఉంటుంది. కాబట్టి నీ యొక్క ప్రజ్ఞ అనేటువంటిది అప్రతిహతము. దానివల్లనే నువ్వు సర్వజీవులకు అభిష్టం తీసుకోగలుగుతున్నావు. అందరి యొక్క అభీష్టము, ఎవరికి ఏవి కావాలో అన్ని ఇస్తూ ఉంటాడు బాబు ఆయన. ఎంత ప్రేమ మన ఎందుకు, కానీ మనకు ప్రేమ ఉంది భగవంతుడు ఎందుకు? భగవంతుడు ద్వేషిస్తున్నా కూడా వాడికి ఏం కావాలి ఇస్తూ ఉంటాడు. లేడనుకున్నా కూడా అనుకుంటే అనుకో, నువ్వు లేదనుకో నేను లేకుండా పోతానా? ఉన్నావు నీకు కనపడతానా? నేను అదృశ్యాస్తముగా ఆ విధంగా వెనకాతలే ఉండి అన్ని కూడా జీవులకి ఎప్పుడెప్పుడు ఏమి కావాలో సర్వ అభీష్టములను తెలుసుకుని ఆయన ఇస్తూ ఉంటాడు. దేవా యాచకుడ నాకు నా కోరిక నెరవేరు, నేను యాచిస్తున్నానయ్యా. ఎవరి దగ్గర అడగాలండి? ఆయన దగ్గర అడగాలి. ఇంకెవరిస్తారు మనకి? ఆయన తప్ప ఇంకెవరిని చెప్పండి, ఎవరు ఇవ్వగలరు? కాబట్టి నేను యాచకుడిని. ఏం కావాలనుకున్న బ్రహ్మగారు తపస్సు చేయమన్నావు, చేశాను. వైకుంఠ లోకం అన్నీ కూడా చూపించావు, దర్శనం ఇచ్చావు. నన్ను సృష్టించింది సృష్టి చేయడం కోసం అని చెప్పి, కానీ ఆ పనికి నాకు తగినటువంటి సరంజామా లేదు. ఏ విధంగా చేయాలి తెలియటంలే. ఇంటినున్న వస్తువులన్నీ ఉన్నాయండి, గ్యాస్ ఫుల్గా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. లోపల ఆకలి ఇస్తుంది, ఏం చేస్తాట? వండుకోవడం తెలియదు, గ్యాస్ పోయి ఎలా వెలుగుతున్నది తెలియదు. అలా ఉంది పరిస్థితి. నీడుస్తూ కూర్చుంటాడు, ఆకలి ఆకలండి. బ్రహ్మగారు ఆ విధంగా తన కర్తవ్యం ఏమి చేయాలో తెలిసింది, కానీ ఎలా చేయాలో తెలియలే. దానికోసం తపస్సు చేస్తే భగవంతుడు ఆవిర్భవించాడు.
కాబట్టి నేను నా కోరిక ఏమిటంటే నువ్వు ఇచ్చినప్పుడు సక్రమంగా చేయగలగాలి, సృష్టి కార్యం చేయమన్నావు చెయ్యాలి. కాబట్టి దానికి నాకు తగినటువంటి బుద్ధిని కుశలత్వాన్ని పరిస్థితిగా ప్రార్థించిన కోరుకున్నాను అనమాట. దాని వలన నేను ప్రాకృత రూపరహితుడవగు నీ సూక్ష్మ స్థూల రూపములు రెండింటినీ తెలుసుకొనగలుగుతును. ఆ భగవద్ అనుగ్రహం లేకపోయినట్లయితే భగవంతుడి యొక్క ఈ ప్రాకృత రూపం ఒకటి ఉంది, అప్రాకృత రూపం ఒకటి ఉంది. ప్రాకృత రూపం అంటే భగవంతుడి విరాట్ రూపము, ప్రపంచకు సంబంధించిన రూపం అన్నమాట. విష్ణు సహస్రనామాలు అన్ని కూడా ఉత్తమమైన అయినవి కూడా ప్రపంచ రూపం. సహస్రనామాల్లో ప్రతిదీ కూడా విశ్వాన్ని ఆధారముగా చేసుకునే ఉన్నాయి. విశ్వం విష్ణు విశ్వశతకారో భూత భైవ ప్రభు అని చెప్పి ఇవన్నీ కూడా ఈ యువత ఉన్నటువంటి వాటి గురించే ఎక్కువగా అదంతా కూడా ప్రాకృత సృష్టి అన్నమాట. ప్రాకృతమైనటువంటి రూపము, అప్రాకృత రూపము నిత్యము భగవంతుడు వైకుంఠంలో ఉండేటువంటి ఆ రూపం అన్నమాట. కాబట్టి ఈ రెండు రూపాలను తెలుసుకోవాలని కోరుతున్నాను నేను. ఎలా తెలుసుకుంటామట? భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మనం తెలుసుకోగలుగుతాం ఈ ప్రాకృత అప్రాకృత రూపం రెండు కూడా. యథాత్మమాయా యోగేన నానాశక్త్యుపబృంహితం విలుంబం విసృజన్ గృహ్ణన్ బిభ్రదాత్మానమాత్మనా క్రీడస్య మోహ సంకల్ప ఊర్ణనాభిర్యథోర్నుతే తథా తద్విషయాన్ ధీహి మనీషాన్ మయి మాధవ. అమోఘ సంకల్పుడా, భగవంతుడి సంకల్పం అమోఘము, తిరుగులేనిది, ఇంకా అది ఎంతో క్షేమకరమైన ఉత్తమమైనటువంటిది అనమాట. మాధవ, సాలె పురుగు తన నుండి దారమును బయటకు విస్తరింపజేసి దాని అందే విహరించును. అది అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేదు, దారంగా నేను తెచ్చుకుని తనలో వచ్చిన దానితోటే చక్కగా సాలెపుడు తయారు చేసుకుని అందులో విహరిస్తూ ఉంటుంది. ఆ విధముగా నువ్వు కూడా నీ యొక్క మాయ ద్వారా సమస్త ప్రపంచాన్ని సృష్టించి, జగత్తును సృష్టించి అందులో నువ్వు చక్కగా ఆడుకుంటూ ఉంటావు. సాలుపులు తిరుగుతూ ఉంటుంది, కానీ ఏగా దోమలు పడితే నువ్వు బయటికి వెళ్ళలేవు, చిక్కుకుపోతాయి. అది మాత్రం చక్కగా తిరుగుతూ ఉందన్నమాట. ఆ విధంగానే నువ్వు కూడా ప్రపంచంలో విహరిస్తూ ఉంటావు, కానీ మేము చిక్కుకుపోయి ఉన్నామయ్యా. మరలా దానిని తన ఎందే లీనమునొచ్చుకును. అది కొంతసేపు ఆడిన తర్వాత మళ్ళీ వెంటనే లోపలికి తీసుకుంటుంది. ఒకసారి సరిగ్గా రాలేదనుకోండి, దారం చేస్తూ ఉంటుంది, నన్ను నచ్చిన రాగవాళ్ళు మళ్ళీ తినేస్తుంది, మళ్ళీ వాటి చేస్తున్నాను అన్నమాట. ఆ విధంగా భగవంతుడు సృష్టి ఆయన తన నుంచే సృష్టిస్తూ ఉంటాడు తల్లి. మళ్ళీ తర్వాత తనలోనే కూడా సంహార సమయంలో లీనమరుచుకుంటూ ఉంటాడు. అట్లే నీవు నీ మాయను ఆశ్రయించి బ్రహ్మాది రూపములు ధరించి నానాశక్తి సమన్వితముకు ఈ జగత్తునకు సృష్టి స్థితి సంహారములను కలుగు చేయిచు క్రీడించుతున్నావు. ఆ భగవంతుడు కూడా తన నుంచే రకరకాల రూపములని, సృష్టి కార్యం కోసం బ్రహ్మని, పరిపాలన కోసం అని చెప్పి విష్ణువును, సంహార కార్యం కోసం శివుడుని సృష్టించి ఆయన ఈ సృష్టి కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. నాకును దానిని తెలుసుకొని జ్ఞానమిమ్ము. ఆ సృష్టి ఏ విధంగా చేయాలో నాకు కూడా జ్ఞానాన్ని ఉపదేశింపవలసినది. ఎందుకంటే ఇంతమంది కోటాను కోట్ల జీవులు, వాళ్ళందరినీ కూడా సక్రమంగా వాళ్ళ యొక్క పాపపుణ్యాల ఫలితాన్ని ఇందులో పెడుతూ ఇస్తూ తగ్గట్టు రూపాలన్నీ కూడా చేసి ఇవ్వాలి. కాబట్టి ఎంతో దీనికి మెలకువ నైపుణ్యం కావాలి. కాబట్టి అటువంటి ప్రజ్ఞని నాకు సమర్పించవలసినది, దానము చేయమని చెప్పి బ్రహ్మగారు భగవంతుడిని కోరుతున్నాడు. భగవత్ చిక్షితమహం కరవాణి హతంత్రిత నేహమాన ప్రజా సర్గం బధ్యేయం యదనుగ్రహాత్
దేవా, నేను అప్రమత్తుడనై నీ ఉపదేశించిన విషయమును తప్పక పాలింపగలను. చెబితే సక్రమములు చేస్తావా? మరపు లేకుండా చేస్తానంటున్నా. ఎప్పుడు కూడా నేను అప్రమత్తుడిని, జాగరూకుడినై విషయాలు చేస్తూ ఉంటాను. అయ్యి మర్చిపోయాను, నందు వంట వండారు, ఉప్పు వేయలేదు, మర్చిపోయాను. ఎలా చక్కగా పద్ధతి చెప్పారు, కూర్చోబెట్టి అవి కూడా దింపేశాడు. ఏమవుతుంది? అలా మర్చిపోను. నేను చెప్పినవన్నీ కూడా చక్కగా నేను ఎంతో జాగరూకుడనే ఎటువంటి తేడా లేకుండా సక్రమంగా చేస్తాను. ఉపదేశించినటువంటి విషయం తప్పక పాలింపగలను. నీ తత్వజ్ఞానోపదేశ రూపముకు అనుగ్రహమును పొందిన నేను ప్రజా సృష్టి చేయునప్పుడు కూడా అహంకారాదులచే బద్ధులను కాకుండును కాక. అంతేకాకుండా నువ్వు ఇచ్చడు తత్వజ్ఞానోపదేశమైనటువంటి అనుగ్రహం పొందిన నేను ప్రజా సృష్టి చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా నేను చేస్తున్నాను, చక్కగా చేస్తున్నాను అనేటువంటి ఒక అహంకారము కలగకుండా నువ్వే నాకు అటువంటి బుద్ధిని శక్తిని ఇవ్వాల్సినది. అహంకారాదులచే బద్ధులు కాకుండా ఉండుగాక. అహంకారం కలిగినట్లయితే కర్మకు బద్ధుడైపోతాం. కానీ భగవంతుడు యొక్క ఇష్ట ప్రకారం నన్ను భగవంతుడు చేయించుకుని అనుకున్నట్లయితే ఆ యొక్క కర్మలందు మనం బద్ధులము కాము. యావత్సకా సత్యురివేశతే కృతః ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నద్ధమదో జమానినః. దేవా, మిత్రుడు మరి ఒక మిత్రుడితో వ్యవహరించినట్లు నీవు కూడా నాతో అట్లే వ్యవహరించితివి. ఎలాగగా? ఆయన యొక్క తపస్సుకు సంతృష్టి చెందినవాడై చక్కగా ఆయన యొక్క చెయ్య పట్టుకుని నెమరుతూ ఆ విధంగా ఒక చక్కటి సఖుడు వలె, నిజంగా అందరూ సఖుడు ఆయనే కదా, సహజవు సఖాయవు, ఒకేసారి పుట్టాడు, మనతో పాటే ఉన్నాడు, కూడా ఉంటున్నాడు. మన పడుతూ ఉండదు ఆయన. ఆయన మనం చేస్తే మనకి ఒళ్ళు కంపరం ఎక్కుతాం. ఎందుకంటే మనకి ఇష్టమైన పనులు చేస్తాడు ఆయన. మనకి నచ్చిన పనుల్ని చేయొద్దంటాడు. వాటిలో పాడైపోదవుద్దంటే మన కోపం వస్తుంది కదా. అందుకని భుజం మీద చేయేసి లాగి చెప్పు, నేనున్నాను రా జాగ్రత్త అంటుంటే వద్దు, మనం నిర్మించుకోం. కానీ బ్రహ్మగారు అంటున్నారు, నువ్వు చక్కగా నాకు మిత్రుల వలె నన్ను వ్యవహరించావయ్యా. ఏ విధంగా ఒక మిత్రుడు చక్కగా వ్యవహరిస్తూ ఉంటాడో నువ్వు కూడా నాతో అట్లే వ్యవహరించితివి. నేను స్థిరచిత్తముతో ఉత్తమ మధ్యమాది భేదముతో ప్రజా సృష్టి కర్మయను నీ సేవయందు నియుక్తుడనై ఉన్నంత వరకు నేను అజుడను, నీవలే స్వతంత్ర భగవానుడను అను గర్వము నాకు కలుగకుండుగాక. అయినా కూడా ఒకసారి వచ్చిందనే. అదే విష్ణువుకి మిగతా వాళ్ళ తేడా. భగవంతుడు ఆయనకి ఎప్పుడూ ధైర్యం. ఆ భృగు మహర్షి వచ్చి తన్నడు కాలతో, అయ్యా నా వక్షస్థలం వేయడం బాగా కఠినము, ఆ కఠినమైన వక్షస్థలం నీ కాలికి ఎంత నొప్పి కలిగించిందో అని చెప్పి మరీ ఇంత దయ అందులోనే ఉంది. వెలికి చక్కగా యుగముగా వ్యవహరించావు కాబట్టి నేను నీ యొక్క అనుగ్రహం ప్రకారము, అనుగ్రహ బలము చేత చిత్తము స్థిరము కలిగించుకొని స్థిర చిత్తముతో ఉత్తమ మధ్యవాది భేదములతో, అంతవరకులంటే అలాగా ఇంకా చెప్పినప్పుడు ఉత్తమ మధ్యమ రెండు రకాలు, అది ఉత్తమ మధ్యమ ఇక్కడ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇటువంటి భేదములతో ప్రజా సృష్టియను నీ సేవ యందు నియుక్తుడైన ఉన్నంత వరకు నీ సేవ చేసేటువంటి అహంకారము కలుగకూడదు. ఇది నేను అజుడునని, వాళ్ళ తల్లిదండ్రులు లేరుగా, తల్లి లేదు కదా, మరి ఇందుచే పుట్టా అజుడను, నేను సొంత భగవంతుడను అనేటువంటి గర్వము నాకు కలుగకుండుగాక.
స్వతంత్ర దేవత కాదు కదా బ్రహ్మగారు, భగవంతుడు ద్వారా నియమింపబడినటువంటి వాడు అనమాట. ఈ విధముగా బ్రహ్మగారు భగవంతుణ్ణి ప్రార్థించారు. శ్రీ భగవాను వాచ, ఇప్పుడు ప్రారంభమవుతుంది భాగవతం. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. జ్ఞానం అడిగారు కాబట్టి బ్రహ్మగారు భగవంతుడు ఇప్పుడు చెబుతున్నాడు. ఓ బ్రహ్మదేవ, మిగుల గోప్యమైనదైనను అనుభవంతో కూడినదయు ప్రేమ భక్తితో కూడినదయు శాస్త్ర ప్రతిపాదితమై అయినదు అగు జ్ఞానమును గూర్చి ఆ ప్రేమ భక్తికి అంగమగు సాధన భక్తిని గూర్చి చెప్పెదను, గ్రహింపుము. ఆ భగవంతు చెప్పేది ఏమిటంటే బ్రహ్మగారికి, ఇది చాలా రహస్యమైనటువంటి జ్ఞానం. ఇది పరమ గోపనీయమైనటువంటి తత్వజ్ఞానం చెబుతున్నాను నీకు. అంతేకాకుండా ఇది అనుభవంతో కూడినటువంటిది. జ్ఞానం చెప్పేసా మనకు తెలియదు, అనుభూతి రాదు, ఇటు మరి ఎలా తెలియదు, అది పనికి రాదు. అనుభూతితో కూడిన జ్ఞానం కలగాలి. కాబట్టి అప్పుడు జ్ఞానానికి నేను ఉపదేశిస్తున్నాను. అంతేకాకుండా ప్రేమ భక్తితో కూడినది. బుద్ధి జ్ఞానం సృష్టిజ్ఞానం పనిచేయదు. భగవంతు నా యందు ప్రేమ భక్తుడు జ్ఞానము. ఇంకా శాస్త్ర ప్రతిపాదన నేను చెప్పడం లేదు, ఇది శాస్త్రములో ఉన్నది. గురువాక్యము, శాస్త్రవాక్యము, భగవంతుడు చెప్పినది మూడు ఒకటిగా అయితేనే దానిని మనం స్వీకరించాలి. శాస్త్రంలో భగవంతుడు చెప్పలేదు, గురువుగారు చెప్పలేదు, అది పనిచేయదు. ఈ మూడు ఒకటే ఉంటాయి అన్నమాట. సాత్వత వైష్ణవ చెప్పాడు, ఇది మూడు ఒక రకంగా ఉంటాయి ఎప్పుడు కూడా. సద్గురు చెప్పేటువంటి వాక్యం ఎప్పుడు ఆ విధంగా ఉంటుంది. సద్గురు కానివాడు తన కల్పినట్టు మాకు చెబుతూ ఉంటాడు. శాస్త్ర ప్రమాణ వాదనకు చెప్పలేదు, అయ్యో అలా కాదు, భగవంతుడే అంటున్నాడు. నేను చెప్పేటువంటి శాస్త్ర ప్రతిపాదనమైనటువంటిది. భగవంతుడు కూడా శాస్త్రాన్ని పెట్టుకుని గీటురాయిగా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి నేను చెప్పేటువంటి తత్వ జ్ఞానం ఏదైతే ఉందో చాలా రహస్యమైనటువంటిది, అనుభవంతో కూడినటువంటిది, ప్రేమ భక్తితో కూడినటువంటిది, అంతేకాకుండా శాస్త్ర ప్రతిపాదితమైనటువంటిది. ఆ జ్ఞానమును గూర్చి ఇంకా ప్రేమ భక్తికి అంగమకు సాధన భక్తిని గూర్చి కూడా చెప్పేదను. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఏది పొందాలో దాన్ని ఎలా పొందాలో, దేనిని పొందాలో ఎలా పొందాలో అని చెప్పేస్తున్నాడు. బ్రహ్మదేవ, భగవత్ స్వరూప ఉపలబ్ధిని రహస్యము ప్రేమభక్తితో పాటు అత్యంత గోపనీయ శబ్దశాస్త్ర ప్రతిపాద్యముకు ఆ జ్ఞానమును, ఆ ప్రేమభక్తికి అంగముకు సాధన భక్తిని చెప్పుచున్నాను వినుము. ఇప్పటి నుంచి ఈ శ్లోకాన్ని నుంచి దీని చతుశ్లోకి భాగవతము అంటారు. ముందు ఒకటి ఈ ఆశీర్వాదము లేదా తత్వ ప్రతిపాదితము, దాని తర్వాత 4 శ్లోకములు, దాని తర్వాత ఆశీర్వాదము, ఇంకొకటి ఉంటాయన్న మొత్తం 7 శ్లోకాలు. ఇందులో ఈ శ్లోకము చతుశ్లోకి భాగవతం యొక్క సారాంశ రూపము. గ్రంథము యొక్క సారాంశాన్ని మొదటి ఒక శ్లోకంలో రాస్తారు. ఆ విధముగా బ్రహ్మగారు కూడా తత్వజ్ఞానాన్ని ఒక శ్లోకంలో చెబుతున్నారు. అదే సారాంశం అన్నమాట. ఇందులోని 4 పాదములలో భగవానుడు 4 శ్లోకముల యొక్క విషయమును సంక్షిప్తముగా సూచించెను. 4 పాదములు. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం. ఒకటి రహస్యమైనటువంటి జ్ఞానము, గోపనీయమైన జ్ఞానము. రెండవది విజ్ఞాన విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం కలిసి తెలిసినది, కలిగినది. సరహస్యం తదంగంచ. 3వ పాదములో అది పరమ రహస్యమైనటువంటిది,
దాని యొక్క అంగం అది చెప్తున్నారు. గృహాన్ని గజితమ్మయ్య, నేను ఇస్తున్నాను తీసుకోబోయా అన్నారు. చెబుతా విను అన్నారు. ఆ 4 శ్లోకముల యొక్క విషయం సంక్షిప్తముగా సూచించాను. జ్ఞానము విజ్ఞానము అను రెండు పదములు ప్రథమ ద్వితీయ శ్లోకముల యొక్క భావములు. చతుశ్లోక భాగవతములో 4 శ్లోకాలు ఉంటే అందులో మొదటి 2 శ్లోకములు కూడా జ్ఞానము విజ్ఞానము. రహస్యం అన్నది 3వ శ్లోకము యొక్క, తదంగం అన్నది 4వ శ్లోకం యొక్క భావములు. దీనికి ఎంతో మంది మహానుభావులు వ్యాఖ్యానం రాశారు. యావానహం యథా భావో యద్రూప గుణకర్మక తథైవ తత్వ విజ్ఞానమస్తుతే మదనుగ్రహాత్. స్వరూపమున నేను ఎంతటి పరిమాణము గలవాడనో భగవత్ స్వరూపము ఏ విధంగా ఉంటుంది, ఆ స్వరూపం ఎంతటి పరిమాణం కలిగిన వాడు, ఏ విధముకు గుణములు రూపములు లీలలు కలవాడునో నాకు ఆ విషయముల యథార్థానుభవము నా కృప వలన సంపూర్ణము లభింపగలదు. నీకు ఆ విషయముల యథార్థ అనుభవము నా కృప వలన సంపూర్ణముగా లభింపగలదని భగవంతుడు చెప్తున్నాడు. యావానహం యథాభావో యద్రూప గుణకర్మక తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్. భగవద్ అనుగ్రహం లేకపోయినట్లయితే మనకి గురువు అనుగ్రహం కలగదు. గురువు అనుగ్రహం లేకపోయినట్లయితే తత్వజ్ఞానం మనకి బోధగమ్యము కాదు. కాబట్టి భగవంతుడు ఎంత పరిమాణము కలిగిన వాడు, ఆయన యొక్క గుణములు ఎటువంటివో, రూపములు ఏ విధంగా ఉంటాయో ఆ విషయములన్నీ కూడా యథార్థ అనుభవము, ఉన్నది ఉన్నట్లుగా అనుభవం కలగాలి. అది ఎలా వస్తుందట? కేవలము భగవంతుడి యొక్క అనుగ్రహము వలనే కలుగుతుందన్నమాట. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. సృష్టికి పూర్వము నేనొక్కడనే యుంటిని. సృష్టికి ముందు భగవంతుడు ఇంకా లేరన్నమాట. భగవంతు కన్నా ఇంక వేరుగా ఏమీ లేదు. నాకంటే వేరుగా స్థూలము గాని సూక్ష్మము గాని వాని రెండింటికి కారణముకు ప్రధానము గాని లేదు. ప్రధానము మహత్తత్వం ప్రధానం అంటారు. సృష్టికి పిమ్మట కూడా నేనొక్కడనే ఇంటిని. సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. భగవంతుడు కన్నా వేరుగా ఏమీ లేదు. సృష్టి అయిన తర్వాత కూడా భగవంతుడు ఆయనే ఒక్కడే, నేను ఒక్కడనే ఇంటిని. సిద్ధాయన ఒక విధానం మారుతూ ఉంటాయి. సృష్టి అయిన తర్వాత కాల గమనం ప్రకారం అన్ని మారుతూ ఉంటాయి. కానీ భగవంతుడు మాత్రము స్థిరముగా నిశ్చయం ఉంటాం అన్నమాట. నేను ఒక్కడనే ఉన్నాను. అంతేకాకుండా సర్వత్రా ఆయన వ్యాపించి ఉన్నాడు. వ్యష్టి సమష్టి అంతర్బహిష్ట సర్వం ఉన్నాడు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. వ్యాప్య నారాయణ స్థితం. భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. సర్వ జీవుల హృదయంలో పరమాత్మ రూపంగా ఉన్నాడు. అంతలా కూడా బయట వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మము పరమాత్మ రెండు ఆయన యొక్క భగవంతుడి యొక్క ప్రతీతి అంటారన్నమాట. ఆ విధంగా అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు కన్నా వేదిక ప్రధానం కూడా లేదు. సృష్టికి పిమ్మట కూడా నేను ఒకడే, ప్రళయమందు కూడా నేనే మిగులుదును. ప్రళయములో అవన్నీ కూడా ఆయన లోపల విశ్రాంతి తీసుకుంటే భగవంతుడు ఒక్కడే ఉంటాడు. ఈ 3 త్రికాల సత్యుడు భగవంతుడు అది చెప్పారు. నారాయణ పడుతూ ఉన్నారు అంతా కూడా. అనేక శృతివాక్యముల ద్వారా భగవద్భక్తుల ద్వారా సృష్టికి పూర్వము అందరికీ ఆత్మ అయిన విభుడైన భగవంతుడు ఒక్కడే స్పష్టం అవుతూ ఉంటుంది. అవన్నీ ఉన్నాయన్నమాట. తీర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యానాం
పరమాత్మలో మాయాం యథా భాసో యథా తమః. వాస్తవముగా లేనప్పటికీ అనిర్వచనీయమగు వస్తువు నాకంటే భిన్నముగా పరమాత్మనగు నాయందు ఇరువురు చంద్రుల వలనే మిచ్చగనే ప్రతీయమానమగుచున్నది. ఏమిటిట? వాస్తవముగా లేదుట, అది అనిర్వచనీయము. లేనిది అనిర్వచనీయము చెప్పలేదు. ఆ వస్తువు ఏదైతే ఉందో అది భగవంతుడు కన్నా భిన్నముగా పరమాత్మయగు నా యందు ఇరువురు చంద్రుల వలె మిచ్చగనే ప్రతీయమానమగుచున్నది. లేదా విద్యమానమైనప్పటికీ ఆకాశమండలమందలి నక్షత్రములలో రాహువు వలె అది వెల్లడి కాదు. దీనినే నా మాయగా నిరుంగుము. భగవంతుడి యొక్క మాయ అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటి? ఏ మాయ అయిపోయిందండి? ఉన్నట్టుగా ఉంటుంది, లేదు, ఉన్నట్టుగా ఉంటుంది కానీ లేదు అదనమాట. యథా భాసో యథా తమః. వాస్తవముకు ప్రయోజన తత్వము కాక ఏది ప్రతీయమానముకుచున్నదో సత్తా విశిష్టమైనను నా అధిష్టానమున దేనికి ప్రతీతి లేదో అదే నా మాయగా ఎరుంగుము. ఇదే ఒక మాయ. ఇరువురు చంద్రులకు అధిష్టానము లేకపోయినను, చంద్రుడు ఒకటి ఉంటారు కదా, సూర్యుడు చెప్పుకోసం దావత సాధించడం ఉన్నారంటారు, ఏకాశ రుద్రులు ఉన్నారు, కానీ చంద్రుడు ఒక్కడే. ఇరువురు చంద్రులు ఎప్పుడు ఉండరు, ఉన్నారు అంటే అది అబద్ధం అన్నమాట. ఇరువురు చంద్రులకు అధిష్టానము లేకపోయినను కాచాదుల యందు ద్విచంద్రాదుల ప్రతిబింబము అదృష్టముగను లేదా. కానీ చంద్రుడు రెండుగా కనబడుతుంటారట. అద్దం మీద పడినప్పుడు, నీడ మీద పడినప్పుడు మనకి సూర్యబింబం రెండు కనబడుతూ ఉంటాయి. అది కూడా అలాగే ఉంటుంది. బింబం కూడా సమానంగానే ఉంటుంది, కనబడుతూ ఉంటాయి. కానీ ఇది రెండవది, మొదటి సత్యం, రెండవది అసత్యం అన్నమాట. ఆ విధముగా ఇరువురు చంద్రులకు అధిష్టానం లేకపోయినా కూడా గాజు మున్నగు వారి యందు రెండు చంద్రు ప్రతిబింబం అవుతూ ఉంటుందో, ఇంకా లేదా అదృష్టముగాను లేదా రాహువు గ్రహమండలమున ఉన్నను కనబడదు. రాహువు కూడా గ్రహమండలం ఉంటాడు, కనబడకుండా ఉంటాడు అనమాట. తాత్పర్యం ఏమిటంటే ఆభాసాంధకారముల దర్శనము జ్యోతిర్మయమైన వస్తువు యొక్క దర్శన కాలమున సంభవింపదు. సూర్యుడు ఉదయించిన తర్వాత కనుచీకటి అంటూ ఉంటారు. కనుచీకటి అంటే చీకటి ఉంటుంది కానీ చీకటిలో వస్తువులు కనబడుతూ ఉంటాయి. అంతేనా? కనుచీకటి అంటే చీకటిగా కనబడుతూ ఉంటుంది కానీ అందులో ఉన్న వస్తువులు మనకు కనబడుతూ ఉంటాయి, కళ్ళు చీకటిలో కనపడవు. ఆభాసం అంటే పూర్తిగా సూర్యరశ్మి మనం ఇక్కడ పడలేదు, చీకటి పడలేదు, తెల్లవారుతుంటూ ఉండదు, అది ఆభాసం. ఎప్పుడైతే సూర్యకాంతి పడిందో అక్కడ ఆభాసం ఉండదు, ఇక అంత కూడా వెలుగు. అంధకారం అంటే పూర్ణ అంధకారం, మనకు వస్తువు ఏం కనపడదు. చీకటిలో మనం ఎదుర్కొన్నా మన వస్తువు చూడలేమన్నమాట, దాన్ని అంధకారం అంటారు. ఆభాసం అంటే వెలుగు పూర్తిగా రాలేదు కానీ మన వస్తువులు కనబడుతూ ఉంటాయి, ఇది ఆభాసం. ఈ రెండు కూడా సూర్యకాంతి ఉంటే ఉండవు. సూర్యుడు ఉదయించినట్లయితే రెండు ఉంటాయా? రెండు లేవా? ఉన్నాయి. సూర్యుడు రానంత వరకు రెండు ఉన్నాయి. ఆ విధముగానే జ్యోతిర్మయమైన వస్తువు యొక్క దర్శన కాలమున ఈ ఆభాసము అంధకారము సంభవం ఉండదు. జ్యోతిర్మయ వస్తువు దర్శనము కూడా ఆభాస అంధకార దర్శన కాలమున ఘటిల్లదు. ఆభాసము కనుచీకటిలో ఉన్నప్పుడు కానీ కటిక చీకటిలో ఉన్న మనకు సూర్యుడికి దర్శనం కలుగుతుందా? దర్శనం అవ్వదు. చూసారు ఎప్పుడైనా? చెప్పండి, నేను కూడా చూస్తాను.
కనపడదు. చీకట్లో ఉన్న సూర్యుడు కనపడ్డు, కనుచీకట్లో ఉన్న సూర్యుడు కనపడ్డు. సూర్యుడు ఉంటే ఈ రెండు ఉండవు, ఈ రెండు ఉన్నప్పుడు సూర్యుడు కనపడ్డు. అన్నీ ఉన్నాయి కదా, లేవా? రాత్రి ఉంది, మనం తెల్లవారుజామున కనుచీకటి చూస్తాము. ఇంకా కాసేపు వెయిట్ చేసినట్లయితే సూర్యుడు కూడా చూస్తాం. ఈ మూడు ఉన్నాయి, లేదన్నా లేదు. కానీ ఒకటి ఉంటే రెండు ఉండవు. చీకటిగా ఉంటే కనుచీకటి ఉండదు, సూర్యుడు ఉండడు. కనుచీకటి సూర్యుడు కనపడ్డు, అంధకారం ఉండదు. సూర్యుడు ఉంటే రెండు ఉండవు. లేవా అంటే ఉన్నాయి. ఏవి అంటే జ్యోతిర్మయ వస్తు దర్శనము కూడా ఆభాస అంధకార దర్శన కాలమున ఘటిల్లదు. అయినప్పటికీ ఆభాస అంధకారములకు కర్తృత్వ సత్తా యందు జ్యోతిర్మయ వస్తువు లేనిది స్వతంత్రత లేదు. ఈ విధంగా మూడు కూడా విడివిడిగా ఉన్నాయి, ఒకేసారి ఉండవు. ఎన్నిటికీ ఊరికి మళ్ళీ ఆ సూర్యుడే. సూర్యుడు లేకపోతే చీకటి లేదు, ఆభాసము లేదు. కానీ అది ఉంటే రెండు ఉండవు. ఎక్కడున్నాయి? సూర్యుడు లేకపోతే ఉన్నాయి, సూర్యుడు లేకుండా ఉంటాయా? చీకటిలో ఎప్పుడు ఉండేవాడికి సూర్యుడు తెలుస్తుంది, చీకటి తెలుస్తుంది. ఆభాస అంధకారములు కర్తృత్వ సత్తా యందు జ్యోతిర్మయ వస్తువు లేని స్వతంత్రత లేదు. స్వతంత్రంగా ఉండవు అవి. జ్యోతిర్మయ వస్తుంది కాబట్టి దీపం ఉంది కాబట్టి దీపం కింద నిలబడుతుంది, అంతే కదండి. దీపం ఉంది కాబట్టి దీపం కింద నిలబడుతుంది. సూర్యుడు ఉన్నాడు కాబట్టి చీకటి వెలుతురు ఉన్నాయి. సూర్యుడి స్వతంత్ర సత్తా ఉంది, కానీ చీకటిగా ఉందా? అసలు చీకటిగా ఉందా? కర్తృ సత్తా ఉంటే మరి సూర్యుడు ఉండాలి కదా. ఒకవేళ కనుక చీకటి కనుక దానికి చీకటికి కనుచీకటికి రెండిలే కూడా సత్తా అంటే ఉండేటువంటి ఉనికి ఉన్నట్లయితే సూర్యుడు వలె సూర్యుడు ఉన్నా కూడా రెండు ఉండాలి కదా. కాబట్టి సూర్యుడి స్వతంత్ర సత్తా వీటికి లేదు. అర్థమైంది? ఇప్పుడు స్వతంత్రత లేదన్నమాట. అట్లే భగవానుడు ఆయన మాయా కూడా. భగవంతుడు ఉంటే మాయ ఉండదు, మాయలో ఉన్నంతకాలం భగవంతుడు చూడలే. రెండు ఉన్నాయి కదా. మనం చక్కగా మాయను చూస్తున్నాం, మాయలోనే ఉన్నాం. భగవంతుడు కనపడలే, నువ్వు బయటికి రా, అప్పుడు కనపడదు భగవంతుడు. అట్లే భగవానుడు ఆయన మాయయు. భగవానుడు జ్యోతిర్మయమైన వస్తువు. ఆయన మాయ రెండు విధములు. ఒకటి ఆభాస స్థానీయమగు జీవుడు. ఆభాస స్థానీయం అంటే తలస్థితుల ఆభాసాన్ని జీవుడు. రెండవది తమస్థానీయమగు గుణమాయ, అంధకారంతో పోల్చేటువంటి మాయ, బహిరంగ స్థితిలో మాయ. మాయ తమస్థానీయమగు గుణమాయ. రెండును భగవదాశ్రితములైనను భగవదంతరంగ ప్రతీతి యందు జీవమాయ ప్రతీతి, జీవమాయిక ప్రతీతి యందు భగవత్ ప్రతీయు దితి ప్రతీతియు లేవు. భగవంతుడి యొక్క శక్తి ద్వారానే ఈ మాయ కాని జీవుడు కాని సుషువుడు ఉన్నారు. భగవంతుడి కన్నా వేరుగా వీటికి మనుగడ ఉండనే ఉండదు. భగవంతుడి యొక్క శక్తి ద్వారా శక్తి పొందిన ఈ మాయ బంధిస్తోంది. గుణమయ ప్రకృతి రకరకములుగా ఉంది మాయ. ఇంకా ఆభాస స్థానం అంటే మాయ ఇటు చీకటి కాదు, వెలుగు కాదు, కనుచీకటి. కనుచీకటి వస్తువు తెలుస్తూ ఉంటుంది. అటువంటి తత్వం వాడు జీవుడు. పూర్తిగా మాయకి చెందదు, పోనీ అలాగని భగవతత్వం పూర్తిగా తీయలేదు. అటు మధ్యస్థితిలో సటస్థితిలో ఉన్నారన్నమాట. ఈ ఇరువురు కూడా జీవుడు కానీ మాయ కానీ రెండు కూడా భగవంతుడి యొక్క సత్తాని ఆధారంగా చేసుకునే ఉన్నాయి. భగవంతుడు స్వతంత్రంగా లేవు. స్వతంత్రంగా ఉంటే మరి జీవుడు తానే అంది ఏది చేసేసిగా
మాయ కూడా తానే చేయొచ్చు కదా. కొంతమంది దగ్గర ఒక రకంగానే కొంతమంది ఒక రకంగానే ఎందుకు పడుతుంది? తమోగుణం రజోగుణం సత్వగుణం 3 రకాలు ఎందుకుంటున్నాయి? కాబట్టి తనంతట తాను ఏ పని చేయలేదు. భగవంతుడి యొక్క ఆజ్ఞకి బొద్ధులై 2 కూడా చేయవలసినదే. లేదా వాడి శక్తిని భగవంతుని శక్తి పొందినవై 2 చేయవలసింది అనమాట. భగవంతుని స్వతంత్రమై పురుషుడు ఆ విధముగా జీవుడు కాదు, మాయ కూడా కాదు. ఆభాసమైనటువంటి జీవుడు, అంధకారమైనటువంటి మాయ రెండునూ భగవదాశ్రితములైనను భగవద్ అంతరంగ ప్రతీతి యందు జీవ ప్రతీతి. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడిలో జీవులు ఉన్నారు. జీవుల హృదయంలో భగవంతుడు ఉన్నాడు. కానీ అన్ని జీవులు భగవంతుడిలో ఉండవు. ఎండలో ఆభాసం ఉంటుందా? సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఇంకా కనుచీకటి ఉంటుందా? ఉండదు కదా. కనుచీకట్లో అంధకారం ఉంటుందా? అంధకారంలో కనుచీకటి ఉంటుందా? ఉండవు కదా. కానీ ఎవరైతే భగవంతుడు తెలుసుకుని భగవంతుడి యొక్క సేవానందం అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడు ఉండగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా బీజరూపంలో ఉండవలసినదే. కాబట్టి అందరూ భగవంతులో ఉన్నారు అంటే అందరూ భగవంతులు ఉండవాలి శక్తి రూపంగా. అది కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సాధన అనుసరించి భగవంతుడి యొక్క ప్రకాశం అవుతూ ఉంటుంది. శక్తి రూపంలో ఉన్నప్పటికీ కూడా. అందుకనే వైష్ణవ హృదయ గోవింద విశ్రామ అంటారు. ఎవరైతే భగవంతుడి ఐకాంతిక భక్తులో వాళ్ళల్లో భగవంతుడు, వాళ్ళ హృదయంలో భగవంతుడు చక్కగా నిద్రపోతారట. ఎటువంటి ఇంకా వైకుంఠంలో వెళ్ళినా కూడా దేవతలందరూ కూడా వచ్చి రకరకములుగా ఆయనకి అప్లికేషన్ పెట్టుకుంటూ కోరికలు కోరుతూ ఉంటారు. అందుకని చెప్పి ఆయన వచ్చేస్తారట. భక్తుల హృదయంలో అయితే వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉండవు అనమాట. ఇంకా ఎవరు లేపడికి వచ్చాయి ఎవరిగారు ఏమీ. అందుకని చక్కగా నిద్రపోతారట. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే. యోగి హృదయంలో అంట. ఎందుకంటే వాళ్ళ సిద్ధి కావాలి, దానికోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇచ్చేందుకు ఊరుకోరు. కానీ మద్భక్త ఎత్ర గాయంతి అత్ర తిష్టామి నారద. భగవద్ భక్తులు చేసేటువంటి ఆ భగవద్ భజన అక్కడ కథంలో భగవంతుడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంకొక రెండవ ఆలోచన ఉండదు. భగవద్గీత కోసం వాళ్ళు భగవద్గీత ఉంటారన్నమాట. అందుకని జీవమాయక ప్రతీతి యందు భగవత్ ప్రతీతి కూడా ఉండవు. అర్థమైంది ఎందుకు భగవంతుడు ఉండడో? ఈ 3 మనకి అనుభవంలో ఉన్నటువంటి జ్ఞానం ఇది. ఏది? కటిక చీకటి, కను చీకటి లేదా మసక చీకటి, రెండవది వెలుతురు. ఈ 3 అన్నమాట. కాబట్టి ఆ విధముగా మాయ ఉందని చెప్పి చెప్తున్నారు. యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్య ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. పృథివ్యాధి మహాభూతములు. పృథివ్యాధి ఎన్ని భూతాలు ఉన్నాయండి? పంచభూతాలు, మహాభూతాలు అన్నమాట. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ మహాభూతములు ఉచ్చ నీచములైన దేవ తుల్యగాది భౌతిక దేహములయందు సృష్టి అనంతరము ప్రవేశించియు ప్రవేశింపనట్లు స్వతంత్రముగా నుండును. ఇది పాంచభౌతిక శరీరం అంటారు. మనిషిదే కాదు, ఏదైనా దోమదైనా ఏనుగుదైనా ఏదైనా సరే అవన్నీ కూడా వాటి ద్వారా తయారైంది శరీరం. మళ్ళీ లోపల ఉంటున్నాయి. ఇలా ఉన్నప్పటికీ స్వతంత్రంగా బయట ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. దేవతిరియగాది కేవలం దేవత శరీరంలో కూడా ఉన్నాయి. పంచభూతాలు ఉన్నాయి, 5 భూతములు ఉంటాయి. సృష్టి అనంతరము ప్రవేశించి ప్రవేశింపనట్లు ఉన్నాయి, లేవు, ఉన్నాయి, లేవు, ఉంటాయి. ఆ విధంగా ఉండి కూడా స్వతంత్రంగా ఉంటాయి. అట్లే నేను కూడా భూతమయమగు జగత్తులో
సర్వభూతములందు ప్రవేశించి ఉన్నవాడనైనను భిన్నమగు భగవత్తత్వముతో అన్నింటి లోపల బయట స్ఫురించుతున్నాను. ఆ విధముగా భగవంతుడు కూడా ఈ చరాచర జగత్తు వ్యాపించి ఉన్నాడు, జీవుల్లో ఉన్నాడు. ఎలా ఉన్నట్ట? పంచభూతములు ఈ విధంగా ఉన్నాయో అంటి ముట్టినట్టుగా, ఉండి ఉండనట్టుగా ఆ విధముగా భగవంతుడు కూడా ఆయన ఉంటూ తాను మళ్ళీ నిత్యము వైకుంఠంలో విలసిల్లుతూ ఉంటాడు. ఆయన విరాజమానుడై ఉన్నాడు. కాబట్టి ఆ విధముగా సర్వభూతముల యందు ప్రవేశించి ఉన్నవాడు ఎంతకి కూడా భిన్నమగు భగవతత్వముతో ఆయన ఉన్నాడు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఆ శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అన్నమాట. ఆ విధంగా మరి ఎవరు చూస్తారట ఆయన భగవంతుణ్ణి? ఆనంద చన్మయ రస ప్రతిభావితాభి స్థాభిర్య ఏవ నిజ రూప దయా కళాభి గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. ఎందుకంటే స్వతంత్రముగా ఉండి ఎక్కడ ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. ఆనంద చిన్మయ పరమ ప్రేమమయ రసమూర్తి భగవంతుడు. అతి రసామృత మూర్తి అన్నారు భగవంతుడిని. అన్ని రసములు ఆయనలో ఉన్నాయి. ప్రేమమయ రసమూర్తి అన్నమాట. ఆయన ఆనంద చిన్మయమైన ఆనందముతో కూడినటువంటి భగవంతుడు. ఆయన చతుషష్ఠి కళాయుక్త హ్లాదిని కళలు 64 కళలు 64 కళలతో కూడినటువంటి హ్లాదిని శక్తి రాధాదేవితో పాటు ఆయన ఆమె కాయవ్యూహమైనటువంటి గోపికలతో పాటు ఆయన నిరంతరము ఆయన ఉంటాడు. ఎక్కడ? అఖిల భూత నివాసి అయిన గోవిందుడు. అన్ని జీవులు ఉండేటువంటి ఆ భగవంతుడు గోలోకధామ నిత్యము ఆయన విరాజిల్లుచున్నాడు. ఎక్కడ ఉంటాడు భగవంతుడు అంటే గోలోకధామంలో నిత్యము విరాజిల్లుచున్నాడు. ఎలాగట? తన యొక్క లాదిని శక్తి అయినటువంటి రాధాదేవితో పాటు గోపికలతో పాటు ఆయన ఉన్నాడు. మరి ఎవరు కనబడుతుంది అది అంటే ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామ సుందరమచించ గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమాంజనము వలన అలంకరింపబడిన భక్తిని నేత్రము కలిగిన సాధు పుంగవులు. కళ్ళు కనడపోతే కళ్ళు పెట్టుకుంటాం. చిన్నప్పుడు పిల్లల కాడికి పెడతారు, మంచి కాడికి అనమాట. అందుకనే వాడి చివరిదాకా కూడా కళ్ళ దృష్టి ఇప్పుడు కూడా సన్నగిలేదు కాదు. ఇప్పుడు రకరకాలను పెడుతున్నారు. దాన్ని పెట్టడానికి పడతారు. దానివల్ల వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఏమిటో ఒప్పుకోడు. కళ్ళతోడు అప్పుడు పోవుగా పుట్టిన వాడికి ఇంకా 3 సంవత్సరాలు తెలియ ఊహ వాడికి కూడా కళ్ళతోడు. ఆ విధంగా అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ అంజనాన్ని వాడలేదు కాబట్టి. గురుగారు ఏం చేస్తారట? మనకి అంజనం ఇస్తారు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. చక్కగా ఆయన జ్ఞానం అనేటువంటి అంజనము అంటే కాటికతోటి మన కళ్ళని చక్కగా దిద్దుతారు. ఆయన దిద్దడం మనలో భగవత్ ప్రేమ నడితే ప్రేమాంజన చురిత. అప్పుడు హృదయములో ప్రేమ అనేటువంటి నేత్రముతో భగవంతుడు చూడగలుగుతాము. యథామాం ప్రపద్యంతే అదే చెప్పేది అక్కడ. భగవంతుడు యందు మనకి అనురాగమైనటువంటి సేవ చేసినట్లయితే దాన్ని అనుసరించి ఆ సాధువులు వాళ్ళ హృదయ నేత్రముతో భగవంతుడు చూడగలుగుతారు. ఏ అచించ గుణ విశిష్ట శ్యామసుందర కృష్ణుని తమ హృదయ మందిరములో దర్శించుతున్నారు. అట్టి గోవిందుడు నేను భజిస్తున్నాను. ఆయన ఉండేది నిత్యము గోలోకంలో అయినప్పటికీ కూడా ప్రేమ నేత్రముతో మహానుభావులు వాళ్ళ హృదయమందే భగవంతుడిని అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటి శ్లోకంలో చెప్పారన్నమాట. ఇంకా దీనికి ఏదావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యస్యాత్ సర్వత్ర సర్వదా. అనువృత్తి వ్యావృత్తి క్రమములతో లేదా విధి నిషేధముల ద్వారా ఏది అంతటా ఎల్లప్పుడూ ఉండునో దానిని ఆత్మ అని తెలుసుకునము.
ఆత్మ అంటే నిత్యము ఉండేటువంటిది. ఏదిట? ఎల్లప్పుడూ ఉంటుంది. అది దానిని అన్వయ వ్యతిరేకము, విధి నిషేధము అనేటువంటి ఈ 2 మీటర్స్ కొలబద్దలతో మనం దాన్ని తెలుసుకోవాలి. ఒకటేమిటి? ఇది బ్రహ్మము కాదు, ఇది బ్రహ్మము కాదు, నేతి నేతి అంటూ ఉంటారు. నా ఇది కాదు, ఇది కాదు, ఇది ఆత్మ వస్తువు కాదు, ఇది బ్రహ్మము కాదు అనేటువంటి నిషేధ పద్ధతి వలన నిరసిస్తూ, రెండవది ఇది బ్రహ్మము, ఇది భగవంతుడు, ఇది 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 అనేటువంటి అన్వయ పద్ధతితోటి పద్ధతి వలన సర్వాతీతుడు సర్వస్వరూపుడు అగు భగవానుడే ఎల్లప్పుడూ అంతటా ఉన్నాడనియు ఆయనే వాస్తవిక తత్వమనియు వెల్లడియగుచున్నది. అన్వయ వ్యతిరేకములతో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే మనకి భగవంతుడే సర్వస్వరూపుడైన భగవంతుడు ఎల్లప్పుడూ అంతటా తెలుస్తుందన్నమాట. ఆయనే వాస్తవిక తత్వమనియు వెల్లడియగుచున్నది. ఆయనే వాస్తవ తత్వము. ఆత్మను లేదా పరమాత్మ తత్వమును తెలుసుకునదలిచిన వాడు ఈ మాత్రము విషయమును తెలుసుకునవలను. ఇది సామాన్యుడు వద్ద అన్నమాట. విధి నిషేధము. శాస్త్రము దేనిని చేయమని చెప్పింది, ఏది ఉందని చెప్పింది, ఏది లేదని చెప్పింది. మనకి ఉన్నట్లు కనపడుతున్నట్టు కూడా ఈ శరీరము నిత్యము ఉన్నది కాదు. కాబట్టి ఇది కాదు, దేహము నేను కాదు, దేహము ఆత్మ కాదు. మరేమిటి? లోపలికి ఇంకో కవర్ ఉందన్నారు, స్థూల శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇది కూడా కాదు. లోపల ఉంది ఏముందిట? నిత్యము ఉండేటువంటిది ఆత్మ వస్తువు. దాన్ని ఆత్మ తెలుసుకోవాలన్నమాట. ఆ విధముగా ప్రపంచంలో కూడా ఏది భగవద్ వస్తువు అనేటువంటిది తెలుసుకున్నట్లయితే ఏది మిగులుతుందో అది వాస్తవ సత్య వస్తువు. ఆ విధముగా అన్వయ వ్యతిరేక క్రమముగా మనం తత్వ వస్తువును తెలుసుకోవాలి. అన్ని చోట్ల కూడా నిలబెడాల. కాబట్టి ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి వలన సర్వాతీతుడు సర్వస్వరూపుడు అగు భగవానుడు ఎల్లప్పుడూ అంతటా ఉన్నాడనియు ఆయనయే వాస్తవిక తత్వమనియు వెల్లడియగుచున్నది. ఆత్మను లేదా పరమాత్మ తత్వమును తెలుసుకోవాల్సిన వాడు ఈ మాత్రం విషయాన్ని తెలుసుకోవాలి. అరటిపూ వలవమని ఇచ్చారు. మీకు అరటిపూ వలవమని ఇచ్చారు. అరటిపువ్వుని వలవని అందరికి తెలియదు. అందులో ఏది కావాలో ఏది అక్కడే తెలుసుకోవాలి. అది తీసి పెట్టుకోవాలన్నమాట. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి. బియ్యం ఇచ్చి బియ్యంలో బెడ్లారమన్నారు. అని ఏం చేస్తారు? బెడ్లు పెట్టుకుంటారా? బెడ్లు పారేయాలి, బియ్యం వండుకోవాలి. ఈ విధంగా మనకి ఉన్నటువంటి ఇందులో మన సాధనకి భగవంతుడి యొక్క అనుభూతిని పొందాలి. ఏది విషయం మనకి అవసరమో వాటిని వాడేసి ఏది అవసరం వాటి పెట్టుకోవాలి. అంతే కదండి. అంత జాగ్రత్తగా వింటున్నారు. ఈ విధంగా అయితే మనలో నాలాంటి వాడు బియ్యం ఏరమంటే బియ్యంలో బెడ్లు ఏరేసి బెడ్లు పడుతుంది, బియ్యం పారబోసాడు. ఆ విధంగా సాధనలో మనం కూడా ఏది మన సాధన పనికొస్తే వాటిని పాడేసి ఈ పనికిరాలు పెట్టుకుంటున్నాం. అలా ఏమవుతుందంటే అలా కాకుండా అన్వయ వ్యతిరేక క్రమంతో భగవంతుడి యొక్క తత్వం మనం తెలుసుకోవాలి. అనుశీలనము, ఆనుకూల సంకల్ప, ప్రాతికూల వివర్జనం, ఈ 2 ఉండాలట. తెలుసుకోకపోతే మనం ఇంకేం చేస్తామట? అన్ని చెప్పడు కదా పట్టుకొచ్చి. ప్రతిసారి కూడా చెప్తారా? ఒకసారి చెప్తుంది తల్లి, తింటున్నప్పుడు ఒడ్లు పక్క పగలి అన్నంలో ఏమైనా ఒడ్డు వాడేయాలి అని చెప్పి కూరలు పచ్చకూరలు పక్కన పెట్టి అసలు చెబుతుందా? అలాగే గురువు గారు కూడా మనకి తత్వం చెబుతూ అన్వయం వ్యతిరేకము, ఏది మనం అన్వయం చేసుకోవాలి, ఏది వ్యతిరేకం పక్కన పాడేయాలి తెలుసుకున్నట్లయితే ఇది
కనీసమైనటువంటి అర్హత లేదా జ్ఞానం ఇది కలిగి ఉండాలన్నమాట. సర్వత్రా అన్ని చోట్ల కూడా ఇదే. ఈ మాత్రం విషయం ఉన్నది. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవాలి, కొన్ని చేయలేం కదా అని చెబుతూ ఏతన్మతం సమాధిష్ట పరమేణ సమాధినా భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కరిహిచిదు. బ్రహ్మదేవ, నీవు అవిచలమగు సమాధి ద్వారా నా ఈ సిద్ధాంతమును అనుష్ఠింపుము. అవిచలితమగు ఏం చెప్పారు? సమాధి ద్వారా ఈ సిద్ధాంతమును అనుష్ఠింపుము. దాని వలన ప్రతి కల్పములోను వివిధ రూపములుగా సృష్టి చేసినను నేనే సృష్టికర్తనైనటువంటి అహంకారం నీకు ఎల్లప్పుడూ కలగదు, ఎప్పుడూ కలగదు అన్నమాట అని చెప్పి భగవంతుడు ఈ బ్రహ్మగారికి చెప్పారన్నమాట. ఈ శ్లోకము చతుశ్లోకి భాగవతం యొక్క ఫలశ్రుతి. మానవ జీవితములో అహంకారమే జీవుని పతనమునకు కారణము. ప్రథమమున బ్రహ్మ భగవంతుని పాదార విందములకు ప్రణమిల్లి, నీ ఆజ్ఞానుసారము నేను ఈ సృష్టి కార్యమును చేయుచున్నాను, నేనే సృష్టికర్తలను, అహంకారము లేకుండా నన్ను ఆశీర్వదించమని ప్రార్థించాను. అందులకు భగవంతుడు ఈ శ్లోకములో బ్రహ్మను అట్లే ఆశీర్వదించుచున్నాడు. ఒకవైపు వివాదము, మరొక వైపు మతవాదము. ఇట్టి పరిస్థితులలో ఈ చతుశ్లోకి భాగవతమును ఎట్లు గ్రహించుదును అని ప్రశ్నింపగా భగవంతుడు ఈ చతుశ్లోకి భాగవతములో చెప్పినదంతయు నా ఉద్దేశ్యము కావున నీవు ఈ సిద్ధాంతమును భక్తి సంయుత చిత్తముతో నిరంతరము అనుశీలనము చేసిన ఎడల ఎన్నడూను మోహగ్రస్తుడవు కావు అని భగవంతుడు ఆశీర్వదించెను. కావున ఈ చతుశ్లోకి భాగవతము భగవత్ ప్రోక్తము. భగవంతుడు బ్రహ్మకు చెప్పినటువంటి భగవంతుడి యొక్క వాణి, సమస్త వేదముల సారము. ప్రతినిత్యము నియమముగా దీన్ని పఠించిన వారు భాగవత పారాయణ ఫలమును పొందగలరు. ఎక్కడుందంటే మన యొక్క గీతావళిలో మన మహారాజు గారు ఈ భాగవతం మనం వెతుక్కోలేం కాబట్టి ఆయన చక్కగా అందులో మనకి చదవడానికి అవకాశంగా ముద్రింపించారు. చిన్న చిన్న పుస్తకాలు కూడా మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా కనీసం రోజులో ఒకసారి అయినా ఈ శ్లోకములను చదివినట్లయితే అందరికీ శ్రేయస్సు. 4 వేదముల పారాయణము, 12 స్కందములతో కూడిన భాగవతము యొక్క పారాయణ అన్ని కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ఆ మహానుభావులందరూ కూడా నమస్కారం చేస్తూ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవే